తిరుమల ఆలయ పాలనా బాధ్యతలు నిర్వర్తించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం 1933లో కమిషనర్ల నేతృత్వంలో నడిచే పాలక మండలి వ్యవస్థను ఏర్పాటు చేసింది. మళ్లీ 1951లో చేసిన హిందూ మత చట్టం ప్రకారం కమిషనర్లందర్నీ కార్యనిర్వాహక అధికారులు ఈవోగా మార్చింది. అంతేకాదు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిని కూడా నియమించింది. ధర్మకర్తల మండలి పర్యవేక్షణలో ఈవో ఆలయ పరిపాలన నిర్వహిస్తారని చట్టంలో పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఏర్పాటైన తర్వాత 7.5 దశాబ్దాలలో తిరుమల అంతటా సర్వతోముఖాభివృద్ధి జరిగింది. భక్తుల సౌలభ్యం కోసం 26,000 రూపాయల ఖర్చుతో మెట్ల మార్గాన్ని నిర్మించడంతో ఆ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది మండలి. వారు తలపెట్టిన రెండో ప్రాజెక్ట్ ఘాట్ రోడ్ 1944 ఏప్రిల్ 10 నాటికి మెలికలు తిరిగే అందమైన రోడ్డు సిద్ధమైంది. కొండ మీదకు బస్సు ఘాట్ రోడ్డు పుణ్యమా అని 1956 నాటికి భక్తుల సంఖ్య 5-6 రెట్లు పెరిగి 500-600కు చేరుకుంది. 1978 నాటికి రెండో ఘాట్ రోడ్డు పనులు కూడా ప్రారంభమయ్యాయి. అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలు, పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో ఇన్ని కార్యక్రమాలను చేపట్టి విజయవంతం చేసిన ఘనత తొలి ఈవో చిలికాని అన్నారావు గారిదే. శ్రీవారి ఆలయంలో పరకామణి వ్యవహారాలను క్రమబద్ధీకరించి రోజు హుండీ ఆదాయాన్ని లెక్కించే విధానాన్ని ప్రవేశపెట్టారు. దాతల భాగస్వామ్యంతో అనేక కాటేజీల నిర్మాణం. 1978-82 మధ్యకాలంలో కార్యనిర్వహణాధికారిగా ఉన్న పివిఆర్కే ప్రసాద్ అభివృద్ధి కార్యక్రమాల్ని మరింత వేగవంతం చేశారు. తిరుమల ఆలయ ధ్వజస్తంభాన్ని పునరుద్ధరించడం, మాడవీధులను విస్తరించడం, అన్నదాన భవన నిర్మాణం, ఎందరికో ఉపాధినిచ్చిన అన్నమాచార్య దాస సాహిత్య వేద రికార్డింగ్ ప్రాజెక్టులను నెలకొల్పడం, కోకిలమ్మ ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆలపించిన వెంకటేశ్వర సుప్రభాతం నేల నలుచెరగులా వినిపించింది అప్పుడే. 1983లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన తిరుమల తిరుపతికి ఎనలేని ప్రాధాన్యమివ్వడంతో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. ఆయన హయాం నుండే ఉచిత అన్నదాన సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు భక్తులు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మించారు. తిరుమలలో మీరాసి వ్యవస్థను రద్దు చేశారు. కళ్యాణకట్టలో ఉచితంగా తలనీలాలు తీసే విధానాన్ని ప్రవేశపెట్టారు. తిరుమలలో అధునాతన రోడ్లను నిర్మించారు. కాలినడక మార్గాన్ని ఆధునీకరించి పూర్తిగా పైకప్పు వేయించారు. తిరుమలకు తెలుగుగంగ నీటిని తరలించారు. కొండమీద విద్యుత్ కోత లేకుండా విధాన నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి స్విమ్స్ నిర్మించారు. ఎముకల సంబంధ వ్యాధుల ఆసుపత్రి బర్డ్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, మహతి సభా మందిరం నిర్మించారు.